హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై కున్వి వ్లాగ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఉదయాన్నే లేచి శుభ్రం అయితే చేసేసుకున్నాను. నెక్స్ట్ దీపం అయితే పెట్టేసుకున్నానండి. రోజు శుక్రవారం కదా, దీపం పెట్టేసుకున్నాక రైస్ అయితే కడిగి పెట్టుకున్నాను. తర్వాత ఈరోజైతే పప్పుచారు వండాను. నెక్స్ట్ మా పాప చూడండి ఎలా డ్యాన్స్ చేస్తుందో. తనే పాట పాడేసుకుంటాను, తనే డ్యాన్స్ వేసేస్తుంది. వెనక ఆ బుక్ పలక చదివేసుకుంది, చదివేసి అలా లేచి డ్యాన్స్ వేస్తుంది. పాపనేమో చూడమని అక్కడ పెట్టింది. చూడండి తన పాట. ఆగట్లేదు అసలు, నార్మల్గా ఆగట్లేదు. సాంగ్ పెడితే అసలు ఆగదు. తర్వాత అయితే పన్నీర్ తెచ్చారు మా వారు. పన్నీర్ అయితే కట్ చేసేసుకున్నాను. పన్నీర్ పులావ్ చేయడానికి చిన్న చిన్న పీసుల కింద కట్ చేసేసుకున్నాను. బాగా థిక్గా ఉందన్నమాట పన్నీర్ అయితే, చాలా టేస్టీగా ఉంది. చూడండి, కావాలంటే ఇంత సైజ్ అయినా కట్ చేసుకోవచ్చు, లేదంటే చిన్న సైజ్ అయినా కట్ చేసుకోవచ్చు పీసుల కింద. తర్వాత అయితే పన్నీర్ రెడీ కట్ చేసాను. క్యాప్సికమ్ కూడా కట్ చేసుకోవాలి. క్యాప్సికము, అలాగే క్యారెట్, టమాటో, ఆనియన్, పచ్చిమిర్చి కట్ చేసుకోవాలి ఇందులోకి. పన్నీర్ పులావ్ టేస్ట్ అనేది చాలా బాగా వచ్చిందండి ఈరోజు. చూడండి, కట్ చేసేసుకున్నాను పన్నీరు, క్యాప్సికమును. తర్వాత క్యారెట్ అయితే కట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఆనియన్ అయితే కట్ చేసేసుకున్నాను. తర్వాత పచ్చిమిర్చి కూడా కట్ చేసుకున్నాను, రెడీ అయిపోయింది ఇవి. తర్వాత కొత్తిమీర కూడా కట్ చేసేసుకున్నాను. నెక్స్ట్ టమాటో కూడా కట్ చేసుకోవాలి. నేనైతే ఒక టమాటా వేసుకున్నాను, 2 కూడా వేసుకోవచ్చు టమాటా. తర్వాత కడాయి అయితే పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత పన్నీర్ అయితే వేపుకోవాలి. ఫస్ట్ పన్నీర్ ఎగిపోయిన తర్వాత తీసేసుకోవాలి పక్కకి. తీసేసుకొని ఆనియన్స్, పచ్చిమిర్చి వేసి వేపుకోవాలి. అవి బాగా వేపాలి, అవి ఆనియన్స్, పచ్చిమిర్చి అనేవి. తర్వాత మా పాప చూడండి పక్కన కూర్చొని వండుతుంటే క్యారెట్ కూడా వేసుకోవాలి. క్యారెట్ మగ్గాక మా పాప చూడండి ఎలా చూస్తుందో, తిప్పుతుంది. చూడండి ఎలా నించుందో, తెపాల మీద కూర్చోమని అది వేస్తే నించుంది అనమాట పక్కన. తర్వాత క్యారెట్ మగ్గాక క్యాప్సికమ్ వేసుకున్నాను. క్యాప్సికమ్ కూడా మగ్గాలి. తర్వాత బఠానీ వేసుకోవాలన్నమాట, గ్రీన్ బఠానీ కూడా కొంచెం వేగాక అప్పుడు మళ్ళీ పన్నీర్ ఇందాక కలిపేసుకున్నాం కదా, వేపుకున్నాం కదా, అది వేసుకోవాలి. తర్వాత రైస్, నేనైతే గ్లాసున్నర రైస్ తీసుకున్నాను. కలుపుకొని గ్లాసున్నర రైస్కి అయితే 3 గ్లాసులు వాటర్ పడుతుంది. అంటే నేను బియ్యం ముందుగా నానబెట్టుకున్నాను కదా, గ్లాసున్నర బియ్యానికి 3 గ్లాసులు వాటర్ పడుతుంది కరెక్ట్గా. వాటర్ వేసేసుకొని కాస్త కలుపుకోవాలి, కొంచెం సాల్ట్ వేసుకోవాలి. తర్వాత మూత పెట్టేసి తర్వాత చూడండి పులావ్ అనేది రెడీ అయిపోయింది. మూత పెట్టేసి తర్వాత అయితే వేసుకోవాలి కొత్తిమీర. అయితే చాలా టేస్టీగా ఉందండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.